తన తపస్సుతో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసి ఇంద్రపదవిని పొందాడు. అతని ఆకృత్యాలను తట్టుకోలేని దేవతలు త్రిమూర్తులను ప్రార్థించారు. త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో గయాసురుని వద్దకు వెళ్ళి అతని శరీరాన్ని యజ్ఞవాటికగా ఉపయోగించారు. యజ్ఞం సమయంలో పరమేశ్వరుడి కోడిపుంజు రూపంలో వచ్చి ముందుగానే కూసి గయాసురుడిని లేవదీసి అతన్ని సంహరించారు. ఈ సంఘటన తర్వాత శివుడు కోడిపుంజు అంటే కుక్కుట రూపంలో దర్శనమిచ్చినందున ఈ స్థలాన్ని కుకుటేశ్వర క్షేత్రంగా పిలుస్తారు. గయాసురుని పాదాలు పడ్డ ప్రాంతం పాదగయగా, తలపడ్డ ప్రాంతం శిరోగయగా, మధ్య భాగం పడ్డ ప్రాంతం నాభిగయగా ప్రసిద్ధి చెందాయి. ఈ పిఠాపురం పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయంలోనే పురుహూతికాదేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠ